ఏమోయ్ 10 నిమిషాల్లో కాఫీ ఇస్తానని అరగంట నుండి అంటున్నావు. నేనేమీ మర్చిపోలేదు మహాన్ బావా. కాఫీ పొడి నిండుకుంది, వచ్చేటప్పుడు తీసుకురావే అని లక్ష్మికి చెప్పాను. అదేమో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సరిపోయింది, దానికి అసలే చచ్చేంత మతిమరుపు. చూద్దాం ఉండండి. చూసేకి అగిరవ మదిరే ఉంటాడేన స్వామి. నీ సామి ఎట్టాగుంటే మాకెందుకులే గాని అమ్మగారు కాఫీ పొడి తీసుకురమ్మని చెప్పిందంట కదే, తెచ్చావా? భలే మాట్లాడతారండి బాబు మీరు. ఆ భీమవరం విశ్వనాథ్ గారు లేరు? ఉన్నారు. పోయారా కొంపదీసి? చ ఊరుకోండి, గుండెలా ఉంటేనే. నేను కాఫీ పొడి గురించి అడిగితే నువ్వు విశ్వనాథం గారి గురించి చెప్తావేంటే? అక్కడికే వస్తున్నా. అక్కడికి రాకు, అక్కడే మొదలెట్టు. ఆ లబ్బాయి పండుగాడిని నేనెత్తుకుని ఆడించేదాన్ని. అయ్యో పాపం, ఆ పాపానికి ఇప్పుడు పోయాడా? ఊరుకోండే, నిక్షేపంలా ఉన్నాడు. ఆడో కాఫీ పొడి వ్యాపారం చేస్తాన్నాడు. మంచి నాణ్యమైన కాఫీ పొడి తిని అట్టుకొచ్చా. అమ్మగారు, ఈ కాఫీ పొడి తీసుకోండి. ఇదంతా పండుగాడిచ్చిన కాఫీ పొడికి వచ్చిన తంట. అయినా కాఫీ ఇంకెన్ని రోజులు తాగుతారులేండి. ఎందుకే దేశంలో కాఫీ పొడి ఎత్తేస్తున్నారా? వేసివి వస్తుంది కదా అమ్మగారు. ఏం చెక్క చల్లు చల్లని జ్యూస్లు గట్ట తాగుతారు గాని వేడి కాఫీలు ఏం తాగుతాంలేండి. అవును, ఏదో వీళ్ళ బాబు ఇచ్చిన 100 ఎకరాల మాగాని పండించగా వచ్చే లాభాలతో మనం ఎంచక్కా జ్యూసులు తెచ్చుకుని తాగుదాం. ఓ, ఇదేదో బావుంది. హీరో విలన్ కొట్టుకుని కమెడియన్ని చంపేసినట్టు మీరిద్దరూ మాట్లాడుకుని మధ్యలో మా నాన్న పేరెందుకు? అయినా వేసవి వస్తోందంటే నీకెందుకంత ఆనందం? ఆనందం కాకేటండి, బట్టలు తొందరగా ఆరిపోతాయి. ఇంచక్క వడియాలు పెట్టుకోవచ్చు. మేడ మీద పడుకుంటే వేప చెట్టు వింజమారలా వేస్తుంది. అయ్య బాబోయ్, నీకేంటే కవిత్వం పొంగుకొస్తుంది? సిగ్గుపడుతూ లక్ష్మి, మీరట ఎంకరేజింగ్ చేసినారనుకోండి. పని మానేసి కవిత్వం చెప్తూ కూర్చుంటావటే? ఆ 101 వనజాక్షమ్మ గారు ఎందుకు 10 నిమిషాలు వచ్చి వెళ్ళమన్నారు? పనికా కబుర్లకా? ఊరుకోండమ్మగారు, మీరు మీ జోకులు. అమ్మాయి ప్రతిభ, ఏంటే ఇలా సడన్ గా? అల్లుడు గారు వచ్చారా? రా లోపలికి రా. ఏబే రాలేదు నాన్న. ఆయనకి కోల్కత్తాలో 1 వీక్ ఆఫీస్ పని ఉందిట. అమలాపురంలో ఎండలెలా ఉంటాయో తెలిసిందేగా. చంటిదానికి రిలీఫ్గా ఉంటుంది. హైదరాబాద్ ఏమైనా వెళ్ళొస్తావా అని అత్తయ్య గారన్నారు. అందుకే బయలుదేరొచ్చేశాను. మంచి పని చేసావు తల్లి. నానయ్యలు, బంగారమ్మలు, రా తల్లి. ఏంటమ్మా, అత్తయ్య మావయ్య అల్లుడు గారు అంతా కులాసా? అంతా కులాసా అమ్మా. మీరెలా ఉన్నారు? బావున్నామమ్మా. ఎండను పడొచ్చావు. చంటిదాన్ని ఏసీ దగ్గర పడుకోబెట్టు. మర్చిపోయా, నిన్నటి నుండి ఏసీ రిమోట్ కనబడట్లేదమ్మా. మొన్న మీ నాన్న రాగానే నేనే తీసి దాచేశాను. ఏసీ వేసుకుని వెళ్లే వరకు ఆఫ్ చేయకుండా దాని కిందే కూర్చుంటాడు. కరెంటు బిల్ తనేమైనా కడతాడా? సుబ్బయ్య ఏసీ రిమోట్ తీసుకొచ్చి ఆన్ చేశాడు. చూసావా అమ్మా, తాతయ్య వస్తేనేమో రిమోట్ దాచేసి ముద్దులు మనవరాలు రాగానే ఆన్ చేస్తున్నాడు. మా అమ్మే నా మనవరాలిగా వచ్చింది. మా అమ్మ కోసం ఏసీ వేయను. సర్లేండి, నీకు కాఫీ పెట్టుకొస్తానమ్మా. ఏసీ రావట్లేదేంటి నాన్న? అయ్యో, ఇందాకే కరెంటు పోయినట్టుందమ్మా. వేసవి మొదలైపోయింది. వంటింట్లో నుండి తొంగి చూస్తూ శారదా, ఇందాక అది వేప చెట్టు వింజమర అంటూ ఏదో కవిత్వం చెప్పిందిగా. ఆ అమ్మాయి పెళ్లి కోసం కొన్న వింజమర అక్కడే ఉంది. అది తీసుకొని మనవరాలు ప్రశాంతంగా నిద్రపోయేలా గాలి విసురుతూ కూర్చోండి. బాబా, ఎండలు మండిపోతున్నాయి నాన్న. అక్కడే టీవీ చూస్తూ కూర్చున్న సుబ్బయ్య, అవునరా, ఇందాక న్యూస్లో కూడా అదే చెప్తున్నారు. సరే గాని కాస్త ఆ వాటర్ బాటిల్ ఇవ్వు నాన్న. ఇదేంటి నాన్న, నీళ్లు చల్లగా లేవు? మీ నాన్నను ఓ కొత్త కుండ కొనుక్కొని రమ్మని 3 రోజుల నుండి అంటున్నాన్రా, వినిపించుకుంటేనా?
కొత్త కుండ కొన్నప్పుడు కొందానులే గాని వాటర్ బాటిల్స్లో నీళ్లు నింపి ఫ్రిడ్జ్లో పెట్టాలి కదమ్మా. అది అలా అడగరా. 3 రోజుల క్రితం ఖాళీ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ సామాన్ల వాడికి అమ్మేసింది. అది కవర్ చేసుకోవడానికి కొత్త కుండ అంటూ కొత్త కథలు చెప్తోంది. అదేంటమ్మా, ఆల్రెడీ వేసే వచ్చేసింది. వాటర్ బాటిల్స్ మనకు అవసరం కదా, వాటిని ఎవరైనా అమ్మేస్తారా? అది కాదురా, అవి బాగా పాతబడిపోయాయి, అందుకే అమ్మేశాను. అసలు వాటర్ బాటిల్స్ ఎవరైనా అమ్మేస్తారా అమ్మా? సర్లే, నేను బయటికెళ్ళి కూల్ వాటర్ బాటిల్స్ ఓ 2 పట్టుకొస్తాను ప్రస్తుతానికి. పనిలో పనిగా కొన్ని ఖాళీ వాటర్ బాటిల్స్, ఓ కొత్త కుండ కొనుక్కొచ్చేరా, ఓ పనైపోతుంది. అమ్మాయి ప్రతిభ, ఎప్పుడొచ్చావు? మీ వారు రాలేదా? ఈరోజే వచ్చాను శకుంతల పిన్ని. ఆయన ఆఫీస్ పని మీద కోల్కతా వెళ్లారు, అందుకే నేను ఒక్కదాన్నే వచ్చాను. అవును గాని ఆ మధ్య నీకు మీ అత్తగారికి అసలు పడట్లేదని అన్నారు, ఇప్పుడెలా ఉన్నారు? ఏమి అనలేక నవ్వుతూ ప్రతిభ, అబ్బే అదేం లేదు పిన్ని, అంతా బాగానే ఉంది. ఇంతకీ ప్లాస్టిక్ బాటిల్స్ ఏమైనా అమ్ముతున్నావా అమ్మా? ఛీ, మా వారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో చీఫ్ ఇంజనీరింగ్ గా పనిచేస్తుంటే ప్లాస్టిక్ బాటిల్స్ అమ్ముకోవాల్సిన కర్మ నాకేంటండి? బాగా గుర్తు చేశావమ్మా. అస్తమానం కరెంటు పోతుంది కదా, కాస్త కరెంటు పోకుండా చూడమని చెప్పమ్మా. మూతి 3 వంకర్లు తిప్పుతూ శకుంతల, సర్లేండి గాని శారదా అక్క ఎక్కడా? ఏంటి సక్కు, బాటిల్స్ పట్టుకుని వచ్చావు? ఏం లేదక్కయ్యా, ఇంట్లో ఫ్రిడ్జ్ పాడైంది, కాస్త వీటిల్లో నీళ్లు నింపి ఫ్రిడ్జ్లో పెడతావని. మధ్యాహ్నం మా ఆడపడుచు వాళ్ళు భోజనానికి వస్తున్నారు. కనీసం బాటిల్లో నీళ్లు తీసుకురావచ్చు కదమ్మా. ఏ, మీ ట్యాప్లో నీళ్లు రావట్లేదా అండి? ఆయన మాటలకేంలే, అలాగే మాట్లాడుతారు గాని ఆ బాటిల్స్ ఇవ్వు, నేను నింపి పెడతాను. శకుంతల వెళ్ళిపోయింది. దానితో ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదండి. ఎందుకు అనవసరంగా సాగదీస్తారు? దాని నోరు అస్సలే మంచిది కాదు. కాకపోతే ఏమిటే, మామూలుగా పలకరించక నీకు మీ అత్తగారికి అస్సలు పడట్లేదంట కదా, ఆ తింగిరి మాటలెందుకు? బాటిల్స్ తీసుకురాగానే పొలోమని ఎందుకు తీసేసుకున్నావు? నోబెల్ ప్రైజ్ ఏమైనా ఇస్తారనా? నీ మొహం, ఈ లోపన మనం భోంచేసేటప్పుడు ఏం చక్క చల్లని నీళ్ళు తాగొచ్చు. అబ్బో, నీ బుర్రేవు. సరే కానీ అమ్మాయి చంటిది ఇంకా నిద్ర లేవలేదుగా, మనం భోంచేసేద్దామా? అలాగేనమ్మా. ఏంటే, బొద్దింకేమైనా కనిపించిందా? కాదండి, మన ఫ్రిడ్జ్ కూడా పాడైంది. అవునా? ఉండు, మన మెకానిక్ రాజుగాడికి ఫోన్ చేస్తాను. సార్ చెప్పండి. ఒరే రాజు, మన ఫ్రిడ్జ్ ఏసీ పాడయ్యాయిరా. అసలే సమ్మర్ కదా, వెంటనే ఓసారి వచ్చి బాగు చేసి వెళ్ళు. భలేవరే, నేను నిన్నే రాజమండ్రికి వచ్చాను, మా తాతయ్యకి బాలేదు, కనీసం వారం రోజులకు గాని రాను. సుబ్బయ్య తల పట్టుకున్నాడు. ఇక ఈ సమ్మర్ అంతా సుబ్బయ్య గారి కుటుంబానికి కరెంట్ లేని కష్టాలు, ఫ్రిడ్జ్ పని చేయని కష్టాలు, ఏసీ పని చేయని కష్టాలు తప్పేలా లేవు. మీరనొచ్చు, రాజు లేకపోతే అర్బన్ కంపెనీ వాళ్ళను పిలవచ్చు గదా అని. కానీ సుబ్బయ్య ఫ్రిడ్జ్, ఏసీ లాంటివి బాగు చేయడానికి ప్రపంచం మీద రాజును తప్ప ఎవరిని నమ్మడు.